Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Next, good morning children. Welcome to Institute of Mathematical Foundations. We completed 68 maths classes. Now we are at what 69th maths class and maths concept is 36. This 36 maths concepts is belongs to fractions. Fractions ki sambandhinchindi. So ee fractions lo 35 what models we completed. Now we are at what 36th model. So 36 model lo దీన్ని సింప్లిఫై చేయమని అడుగుతున్నారు. సింప్లిఫై చేయమని అడుగుతున్నాడు. సో దానికి సొల్యూషన్ తీసుకుందాము. సో వాట్ వీ హ్యావ్ 0.15 ఇంటూ 0.30 ఇంటూ 0.45 డివైడెడ్ బై 0.05 ఇంటూ 0.03 ఇంటూ 0.09. ఇంతకు ముందు ఏం చెప్పినాను నేను, పైన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే, న్యూమరేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే, డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టుకోమని చెప్పినాను కదా. అట్లా చేస్తాము. కానీ ఇక్కడ ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 1 2, ఇక్కడ 1 2, ఇక్కడ 1 2, అంటే 1 2 3 4 5 6, మొత్తం 6 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది అనుకోండి. 6 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6, ఇక్కడ కూడా 6 ఉన్నాయి. కాబట్టి ఈ 6 టోటల్ వాట్ పాయింట్స్ డిజిట్స్ పాయింట్స్ కట్ అవుతాయి కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు. 15 ఇంటూ 30 ఇంటూ 45 డివైడెడ్ బై 5 ఇంటూ 3 ఇంటూ 9. ఓకేనా. పైన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో, కింద పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా పాయింట్స్ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేయండి. 5 3 జా, 3 10 జా, 9 5 జా 45. So 3 10 ja 30, 35 ja 150. The value of this one is how much? 150. Understood? పాయింట్ తర్వాత పైన క్రింద సేమ్ డిజిట్స్ కనుక ఉంటే డైరెక్ట్గా పాయింట్స్ని రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ మనం ఓల్డ్ మెథడ్లో ఇప్పుడు 0.45 తీసేయాలనుకున్నాం అనుకోండి, పైన 45 రాసి కింద ఏం చేస్తారు, 1 తర్వాత 2 జీరోస్ పెడతారు కదా. అట్లా అన్ని జీరోస్ మనకు పెడితే ఇప్పుడు దీనికోసం 2 జీరోస్, దీనికోసం 1 తర్వాత 2 జీరోస్, దీనికోసం 1 తర్వాత 2 జీరోస్, మళ్ళీ దీన్ని రిమూవ్ చేయడం కోసం పైన 1 తర్వాత 2 జీరోస్, దీన్ని రిమూవ్ చేయడం కోసం 1 తర్వాత 2 జీరోస్, దీన్ని రిమూవ్ చేయడం కోసం 1 తర్వాత 2 జీరోస్. అంటే ఇక్కడ 1 తర్వాత 6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6. క్రింద కూడా 1 తర్వాత మళ్ళీ 6 జీరోస్ వస్తాయి. 1 2 3 4 5 6. ఈ 6 కట్ అవుతుంది. అట్లా అన్నాడు. అది ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఉన్నది అది. కానీ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం గుర్తుపెట్టుకోవాలి, పైన పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటాయో క్రింద పాయింట్ తర్వాత అన్ని డిజిట్స్ ఉంటే డైరెక్ట్గా పైన పాయింట్స్ని కింద పాయింట్స్ని రిమూవ్ చేయొచ్చు. అది కాపీ చేసుకోండి. నా మోడల్ నెంబర్ 37. 3/5 of estate cost is 18,600. Find the 5/7 of estate cost. Find the 5/7 of estate cost. Now let you take first estate cost. Estate cost is equal to, you can take x. 3/5 of cost is 18,600. So 3/5 of cost is equal to what? 18,600. హాఫ్ ఉన్న ప్లేస్లో ఏం చేయాలి, నేను ఇంటూ పెట్టాలి. ఇంటూ కాస్ట్ ఆఫ్ ఎస్టేట్ 3/5 ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎస్టేట్ ఇంత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18,600. సో నా ఫైవ్ ఇప్పుడు 3/5 ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మల్టిప్లై చేయండి. 3x/5 ఈజ్ ఈక్వల్ టు 18,600. నౌ 5 sent to that side. 3x ఈజ్ ఈక్వల్ టు 18,600 ఇంటూ 5. నౌ 3 ఇట్ సైడ్ పంపించండి. మల్టిప్లై కాబట్టి డివైడ్ అవుతుంది. 18,600 ఇంటూ 5 డివైడెడ్ బై 3. 3 6 18, 3 2 6 0 0. సో x ఈజ్ ఈక్వల్ టు వాట్, 6200 ఇంటూ 5. 5 0 0 5 0 0 5 2 10 1 5 6 30 plus 1 31. 31,000. Estate cost is how much? 31,000. Estate cost is how much? 31,000 I got. Next one, what is asked? 5/7 of estate cost.
5/7 of estate cost. సో అంటే 5/7 ఇంటూ ఎస్టేట్ కాస్ట్ ఎక్స్ కదా, ఎస్టేట్ కాస్ట్ ఎక్స్ కదా. సో 5/7 ఆఫ్ ఎక్స్ అంటే 5/7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, 31,000. అంటే ఎంత వస్తుంది, 5 ఇంటూ 31,000 డివైడెడ్ బై 7. సో 7 డివైడ్ కాదు కాబట్టి అట్లనే ఉంచండి. 0 0 0 5 1s 5 5 3s 15 డివైడెడ్ బై 7. సో 1s 10s 100s thousands 10,000s 1,55,000 divided by 7. 1,55,000 divided by 7. సో ఇది మనకు ఏంటిది, ఎస్టేట్ కాస్ట్ ఇచ్చినాడు. ఫైండ్ ద వాట్ 3/5 అంటే 1 ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ ఇచ్చినాడు, ఇంకో ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్ అడిగినాడు. ఓకేనా. ఈ హాఫ్ ప్లేస్లో మల్టిప్లై పెట్టాలనే ఒక కాన్సెప్ట్ ఉంటే ఈ ప్రాబ్లం ఈజీగా మనము చేసేయచ్చు. ఓకేనా. ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వి విల్ గో టు అనదర్ మోడల్. So now 38th model, let me see. 2/7 of village population is uneducated. 2/7 of village population is what? Uneducated. And uneducated population in the village is given 2674. Find the total population. Now under solution, let me take what population of village. Population of village is equal, let me take x. Okay na? 2/7 of village population uneducated. Uneducated is equal to what? 2/7 of x. And then a village population lo. So 2/7 into x is equal to what? 2x by 7. Uneducated population is equal to given. Uneducated population is equal to how much given? 2674. ఇది అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ కదా. అన్ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది వాల్యూ ఇచ్చింది, ఇది ఫ్రాక్షన్స్ లో ఉంది. సో దట్స్ వై 2x/7 ఈజ్ ఈక్వల్ టు వాట్? 2674. ఓకేనా. సో 2x ఈజ్ ఈక్వల్ టు 7 ఇటు సైడ్ వస్తే అయితే మల్టిప్లై అవుతుంది ఇంటూ 7. 2 ఇక్కడ మల్టిప్లైలో ఉంది కాబట్టి ఇటు పంపిస్తే ఈజ్ ఈక్వల్ బయట పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. 2674 into 7 divided by 2. So 2 1 ja, 2 1 ja, 2 3 ja, 2 3 ja 6, 2 7 ja 14. So x is equal to 7 7 ja 49, 7 3 ja 21 plus 4 25, 7 3 ja 21 plus 2 23, 7 1 ja 7 plus 2 9. So total how much population is there? 9,359. 9,359 population is there. In that population, 2/7 population is what? Uneducated. 9,359 total population. ఇక్కడ population of the village అని x అనుకోండి. Uneducated 2/7 of uneducated అంటే 2/7 of x ఎంత ఇచ్చినాడు? 2674 అని అతనే ఇచ్చినాడు. కాబట్టి 2674ని ఇక్కడ వేస్తే మనకు కావాల్సిన x వాల్యూ వస్తుంది. ఓకేనా. కాపీ చేసుకోండి. సో ఇలా మోడల్ నెంబర్ 39లో చూడండి. ఇఫ్ 29 ఈజ్ యాడెడ్ టు 3 times ఆఫ్ ఏ నంబర్, 29 ఈజ్ యాడెడ్ టు ఏ 3 times ఆఫ్ ఏ నంబర్, ద రిజల్ట్ ఈజ్ 45. 27 యాడ్ చేసినారట 3 times ఆఫ్ ఏ నంబర్. యాడెడ్ అంటే ప్లస్, అంతేనా. 3 times ఆఫ్ ఏ నంబర్ అంటే ఏమవుతుంది? 3 times ఆఫ్ ఏ నంబర్ అంటే ఆ నంబర్ని ఎక్స్ అనుకుంటే 3x అవుతుంది, అంతేనా. సో లెట్ ద నంబర్, let the number is equal to x. So now 27 is added to 3 times of that number. 3 times of that number. 3 times of that number is equal to how much? 45. Now 27 sent to that side. So 45 minus 27. 45 like 27 subtract చేయండి. 5 minus 5 like 7 పోతుందా? పోదు. 10. 10 plus 5 15. 15 minus 7 8. 3 ఉంటుంది. 3 లెక్క 2 పోతే 1 18. So 3x is equal to what? 18. So x is equal to what? 18 by 3.
So x is equal to what? 3 1 ja 3 6 ja. X is equal to how much? 6. And that number is how much? 6. ఆ నంబర్ ఎంత అవుతుంది? మనకు 6 వస్తుంది. 27 అనేది ఏం చేసినాడు? దానికి యాడ్ చేసినాడు. 27 యాడ్ చేయడం వలన మనకి ఏమైంది? అంత 45 అనేది వచ్చిందంట. వస్తే ఆ నెంబర్ ఏందని అడిగినాడు. ఓకేనా? సింపుల్. నంబర్ నెక్స్ట్ అనుకోండి. 27 3 టైమ్స్ ఆఫ్ దట్ నంబర్కి యాడ్ చేసినాడు కాబట్టి 3 టైమ్స్ అంటే 3 into x ప్లస్ వాట్ 27 plus 3x is equal to 45. అది మీరు తీసుకుంటే మిగతాదంతా సింప్లిఫై మీకు తెలుసు, అదంతా సింప్లిఫికేషన్ చేయడం తెలుసు. ఓకేనా? నెక్స్ట్ మెథడ్లోనికి వెళ్దాం, నెక్స్ట్ ప్రాబ్లంలోనికి వెళ్దాం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్లో 40th మోడల్ చూడండి. 40th మోడల్. రమేష్ స్పెండ్స్ 5/6 పార్ట్ ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్. వన్ మంత్లీ ఇన్కమ్లో 5/6 పార్ట్ని స్పెండ్ చేస్తుండంట, ఖర్చు పెడుతున్నాడు. యాన్యువల్ సేవింగ్స్ ఈ 624. ఫైండ్ ద యాన్యువల్ ఇన్కమ్. మంత్లీకి ఇంత ఖర్చు పెడుతున్నాడు వచ్చేదాంట్లో. యాన్యువల్ సేవింగ్స్ ఇచ్చినాడు కాబట్టి మంత్లీ సేవింగ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. యాన్యువల్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ 624. మంత్లీ సేవింగ్ అంటే ఎంత వస్తుందో చెప్పండి. మంత్లీ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు బై 12 చేసుకోవాలి అంతేనా. ఇది యాన్యువల్ కాబట్టి మంత్లీ కావాలంటే బై 12. సో బై 12 చేసి చూడండి. 12 1 జా 12 5 జా 60 24 12 2 జా 24. సో మంత్లీ 52 రూపీస్ సేవ్ చేస్తున్నాడు. ఖర్చు ఎంత పెడుతున్నాడు? 5/6 పార్ట్ ఖర్చు పెడుతున్నాడు. సో నౌ లెట్ మంత్లీ ఇన్కమ్ is equal to x. Ramesh spends ఎంత 5/6 ఆఫ్ x అంతేనా. ఇందులో x స్పెండ్ చేస్తున్నాడు అంటే 5/6 into x ఈజ్ ఈక్వల్ టు వాట్ 5x/6. యాన్యువల్ సేవింగ్ ఇచ్చినాడు అంటే మంత్లీ సేవింగ్ అంత అవుతుంది. సో నౌ మంత్లీ ఇన్కమ్ monthly income is equal to monthly saving plus monthly spend చేసే అమౌంట్. మంత్లీ స్పెండ్స్ అని రాస్తున్నాడు. స్పెండ్స్ అని ఇచ్చినాడు కాబట్టి స్పెండ్స్ అని రాసినాను. సో మంత్లీ ఇన్కమ్ ఎంత? టోటల్ మంత్లీ ఇన్కమ్ x అనుకున్నాం. మంత్లీ సేవింగ్ ఎంత? 52 రూపీస్. మంత్లీ స్పెండ్స్ ఎంత? 5x/6. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఒక వైపు తీసుకురండి. తీసుకొస్తే ఏమవుతుంది? x మైనస్ 5x/6 ఈజ్ ఈక్వల్ టు వాట్ 52. 6 into x 6x minus 1 into 5 5x/6 into 1 6 is equal to 52. So 6x like 5x what x is equal to what 52 into 6. 6 2 is 12, 6 5 is 30 plus 1 31. So monthly income is how much? 312. మంత్లీ ఇన్కమ్ ఎంత వచ్చింది? 312. కానీ వాడు ఏమడిగినాడు? యాన్యువల్ ఇన్కమ్ అడిగినాడు. యాన్యువల్ ఇన్కమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మంత్లీ ఇన్కమ్ వచ్చింది, మంత్లీ ఇన్కమ్ మనకు వచ్చినది. యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ హౌ వి విల్ ఫైండ్ annual income is equal to what 12 into monthly income. So 12 ను 312 తోటి మల్టిప్లై చేయండి. 12 ను 312 తోటి మల్టిప్లై చేస్తే you will get as what 3742. సో 3742 రూపీస్ వస్తుంది. మన యాన్యువల్ ఇన్కమ్ ఎంత అంట? 3742 రూపీస్ అంట. 3742 రూపీస్. సో నౌ దిస్ ఇస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 40. ఇంత పార్ట్ ఏం చేస్తున్నాడు? స్పెండ్ చేస్తున్నాడు. యాన్యువల్ సేవింగ్ ఇచ్చినాడు. యాన్యువల్ సేవింగ్ ఇస్తే మంత్లీ సేవింగ్ ఫైండ్ అవుట్ చేయండి. మంత్లీ సేవింగ్ ప్లస్ మంత్లీ ఎక్స్పెండిచర్, మంత్లీ ఖర్చు పెట్టేది మంత్లీ సేవ్ చేసేది కలిపితే మనకి మంత్లీ ఇన్కమ్ రావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని మైండ్లో ఉంచుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఓకేనా? కాపీ చేసుకోండి. ఓకే, నౌ నెక్స్ట్ మోడల్ ఫ్రాక్షన్స్లో నెక్స్ట్ మోడల్ 41 మోడల్. ఏంటంట? డివైడ్ 91 రూపీస్
91 rupees ఉన్నాయట among 3 brothers in such a way that eldest gets twice as youngest. Twice as what? Youngest. And 1.5 times as much as middle. అంటే వీనికి ఓన్కి ఎల్డెస్ట్కి ఎంత వస్తుందట 1.5 times as much as middle. మిడిల్ తోటి పోల్చినప్పుడు 1.5 times వస్తుందట. Find the share of eldest. Find the share of eldest. సో నౌ ఇప్పుడు సొల్యూషన్ తీసుకుందాము. ఎల్డెస్ట్కి ఎంత వస్తుందట గెట్స్ ట్వైస్ యాజ్ యంగెస్ట్. ట్వైస్ యాజ్ యంగెస్ట్. ఇంకోటి ఏమి ఇచ్చినాడు ఇదే వీన్కే ఎల్డెస్ట్కి 1.5 times టు ద మిడిల్ కంటే 1.5 times ఎక్స్ట్రా వస్తుందట. అంటే దిస్ 1.5 times యూ కెన్ ఆల్సో రైట్ వాట్ 2 1 2 + 1 3 3/2 మిడిల్. ఓకేనా? ఎల్డెస్ట్ షేరే అనుకోండి. ఎల్డెస్ట్ షేరే అనుకుంటున్నాను. యంగ్ తోటి పోల్చినప్పుడు 2 times వస్తుంది, మిడిల్ తోటి పోల్చినప్పుడు 3/2 times వస్తుంది. ఇప్పుడు ఇది ఎల్డెస్ట్ అని పెట్టండి. యంగ్ను కూడా ఎల్డెస్ట్కి మార్చండి. అంటే యంగ్ను కూడా ఎల్డెస్ట్గా మార్చాలంటే y = రాయాలి. నేను y = రాయాలంటే 2ని ఇటు సైడ్ పంపించండి. పంపిస్తే ఏమవుతుంది E/2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మిడిల్ని కూడా ఎల్డెస్ట్ టర్మ్స్లోనే రాద్దాం. 2ని ఇటు పంపించండి 2e అవుతుంది. 3ని ఇటు పంపించండి 3 అవుతుంది. ఓకే, మిడిల్ = 2/3 అవుతుంది. ఇప్పుడు ఎల్డెస్ట్ది, యంగెస్ట్ది, మిడిల్ది వీళ్ళందరిది షేర్స్ యాడ్ చేస్తే 91 వస్తాయి. అలా ఎల్డెస్ట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనము ఎల్డెస్ట్ది ఈ అనుకున్నాము, యంగెస్ట్ ఎంత వచ్చింది E/2 అయింది, మిడిల్ది 2e/3 అయింది. అంటే అన్ని ఎల్డెస్ట్ టర్మ్స్లోనే వచ్చినాయి. కాబట్టి వీ కెన్ టేక్ వాట్ రేషియో వాట్ ఈ ఎల్డెస్ట్ ఈస్ టు యంగెస్ట్ ఈస్ టు మిడిల్. ఎల్డెస్ట్ ఎంత ఈ యంగెస్ట్ కూడా ఈ టర్మ్స్లో రాయండి E/2. మిడిల్ ఎంత 2e/3. ఓకేనా? సో ఇప్పుడు ఈ కట్ అవుతుంది. అంటే ఇక్కడ 1:1/2 2/3 వచ్చింది. ఈ రేషియోలని నంబర్లోనికి కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేయాలంటే ఎల్సిఎం తోటి మల్టిప్లై చేయాలి. 2 × 3 6 అవుతుంది. 6 తోటి మల్టిప్లై చేయండి. 6:1 1 × 6 / 2 2 × 6 / 3. 2 1 2 3 3 1 3 2 ఎంత వచ్చింది 6:3:4 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు వీని పార్ట్ ఎంత అయితే చెప్పండి 6 total into income. 6 parts divided by total parts into income. సో ఎల్డెస్ట్కి వచ్చే మనీ ఎంత 6 divided by total 6 + 3 9 + 4 13 ఇంటూ 1 రూపీస్ ఎంత ఉన్నాయంటే 91 డివైడ్ చేయాలి. 13 1 13 7 6 7 42 రూపీస్ ఎల్డెస్ట్ది. ఒకవేళ మిడిల్ అడిగింది అనుకోండి, మిడిల్ యంగెస్ట్ అడిగినాడు అనుకోండి, యంగెస్ట్ అంటే ఎంత ఎల్డెస్ట్ డివైడెడ్ బై 2 ఎల్డెస్ట్ది 42 వచ్చింది. సో 42/2 = వాట్ 21. ఒకవేళ మిడిల్ అడిగినాడు అనుకోండి, మిడిల్ ఎంత 2/3 ఆఫ్ ఎల్డెస్ట్. సో 2/3 ఆఫ్ ఎల్డెస్ట్ ఎంత 42. సో 3 1 3 6 12. సో 16 2 32. 32 + 21 + 42 = మన 91 వస్తుంది. చూడండి 32 42 + 21 + 32 ఇది ఎంత రావాలి? మళ్ళా మొత్తం మనకు 91 రావాలి. వస్తుందా 91? 32 ఎంత వచ్చింది 32 21 వచ్చింది, అది 42 వచ్చింది. సో 2 + 1 3 + 2 5 4 + 2 6 + 3 9 95 వస్తుంది. ఎక్కడ మిస్టేక్ అని చూడండి. 6 7 42. ఇది 2 2 4 2 1 2. ఇది 3 1 3 3 6 18 అవుతుంది. 3 4 12. ఓకేనా? 3 4 12 అంటే 14 2 28 అవుతుంది. ఇక్కడ 32 ప్లేస్లో 38 తీసుకోవాలి. 14 2 28 తీసుకోవాలి. సో 8 + 1 9 9 + 1 9 9 + 2 11 అంటే ఇక్కడ 1 వస్తుంది. 3 + 2 5 5 + 4 9. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అవర్ క్వశ్చన్. సో ఇది మనకు ఇచ్చే అమౌంట్ ఇచ్చి
ఎట్లా డివైడ్ చేయాలని అన్నప్పుడు ఒకరి నాళ్ళకే మార్చాలి. ఎల్డెస్ట్ అయితే ఎల్డెస్ట్లకి, యంగెస్ట్ అయితే యంగెస్ట్కి, మిడిల్ అయితే మిడిల్. ఎవరి నాళ్ళకి వంద నాళ్ళకి అన్నీ కూడా ఒకటే టర్మ్స్లో మార్చిన తర్వాత వాటి రేషియోని ఫైండ్ అవుట్ చేసి ఆ వాణి రేషియో డివైడెడ్ బై టోటల్ ఇంటూ ఇచ్చిన అమౌంట్ వేస్తే మనకి పార్ట్ వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం సేమ్ మెథడ్ మనకు రేషియోలో కూడా వస్తుంది. ఇక్కడ ఫ్రాక్షన్స్కి సంబంధించి ఎట్లా చేస్తున్నామని చెప్పడం కోసం ఇక్కడ తీసుకున్నాము. రేషియోలో కూడా ఇట్లాంటి మెథడ్స్ కూడా వస్తాయి మనకి. ఓకేనా? సో ఇది అర్థమైందా? ఏది ఎల్డెస్ట్ది? ఎల్డెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్డెస్ట్ అనుకుంటున్నాను. ఎల్డెస్ట్కి 2 times టు యంగెస్ట్ అట. మళ్ళీ ఎల్డెస్ట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/2 1.5 times టు ద మిడిల్ అంట. అంటే ఎల్డెస్ట్ ఈజ్ ఈక్వల్ 3/2 times ఆఫ్ మిడిల్. ఈ ఎల్డెస్ట్ను యంగెస్ట్ను మిడిల్ను ఈ టర్మ్స్లోకి మార్చినాను. మార్చి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. వాన్ రేషియో డివైడెడ్ బై టోటల్ రేషియో ఇంటూ అమౌంట్ వేస్తే వానికి ఎంత అమౌంట్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 41 మోడల్. ఓకేనా? సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నౌ వీ విల్ స్టాప్ హియర్. 41 మోడల్ దగ్గర స్టాప్ చేద్దాము. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద 69th క్లాస్. 69th క్లాస్ కదా. ఈ 69th క్లాస్కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి చెప్పండి? క్లాస్ వర్క్. సో కాపీ చేసుకోండి, బోర్డు మీద ఉన్నది కాపీ చేయండి. హోంవర్క్ నెంబర్ వాట్ 69. ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో వాట్ 69. ఎగ్జామ్ నెంబర్ కూడా 69. సో కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఈ హోంవర్క్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారో మీకు ఇన్స్టిట్యూట్ నెంబర్ స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఇన్స్టిట్యూట్ నెంబర్కి వాళ్ళకి సెండ్ చేయండి. కైండ్లీ సెండ్ మీ సార్ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ ఆఫ్ 69th క్లాస్ అని పెడితే 69th క్లాస్కి సంబంధించిన ఈ హోంవర్క్ షీట్స్, ఎగ్జామ్ షీట్స్ వాళ్ళు సెండ్ చేస్తారు. ఓకేనా? రైట్, బాయ్ బాయ్.